బైబిల్ సమయం గంభీర సమయం వచన పరంపర ధ్యానాంశ సమయం బైబిల్ సమయం గంభీర సమయం దైవ సన్నిధికి అనుబంధ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం. అపోస్తలుల కార్యాల గ్రంథం ఆది శిష్యుల కార్యాల ఘనము అపోస్తలుల కార్యాల గ్రంథం ఆది శిష్యుల కార్యాల ఘనము పరిశుద్ధాత్మ ప్రేరణ ధైర్యం సత్య సువార్త ప్రారంభ స్వరము క్రైస్తవ సంఘ ఆరంభ దినము పెంతెకొస్తు పండుగ పునాది దినము రోమా సామ్రాజ్యపు ముగింపు మూలం క్రీస్తు రాజ్య విస్తరణకు ప్రారంభము అపోస్తలుల కార్యాల గ్రంథము అపోస్తలుల కార్యాల గ్రంథం. ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు కార్యక్రమాన్ని చూచి అనేకులు రక్షింపబడతారు, బాధలలో ఉన్నవారు ఆదరించబడతారు. దానికి కారణం మీరే. కాబట్టి ప్రభు మిమ్మలను నిండారుగా దీవించును గాక. గుడ్ ఈవినింగ్, ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి స్తోత్రం. ఈ సాయంకాల సమయంలో టీవీ దగ్గరకు వచ్చిన ప్రతి వారికి నా ప్రత్యేకమైన వందనాలు. దేవుడు మిమ్మలను నిండారుగా దీవించునుగాక. మీ ఆరోగ్యాలు బాగుగా ఉన్నాయి కదూ? ఏమి ఆరోగ్యాలు అంకల్? జీవితంలో నెమ్మది లేదు, శాంతి సమాధానం లేదు. పెండ్లైన తర్వాత కొన్ని సంవత్సరాలు ఏదో బాగుగా ఉంది, కానీ తదుపరి అసలు సమస్యలు తెలుస్తూ ఉన్నప్పుడు నా హృదయం చాలా బాధగా ఉంది. ఏమిటమ్మా అనంటే, నాకు పెండ్లి కాకముందే నా భర్తకు ఇంకొకరితో సంబంధం ఉంది, నా పెండ్లి కాకముందే నా భార్యకు ఇంకొకరితో సంబంధం ఉంది. ఈ రీతిగా అనేక సమస్యల చేత చాలామంది యవ్వన బిడ్డలు సతమతమవుతూ ఉన్నారు, నెమ్మది లేని జీవితాలు జీవిస్తున్నారు. అట్టివారి కొరకే ఈ దేవుని వాక్య పరిచర్య. శాంతి సమాధానం మానవుని యొక్క జీవితంలో కలగాలి అనంటే ఒకే ఒక మార్గం. ఆ మార్గము యేసు ప్రభువారు. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. ఆయనే శాంతి ప్రదాత, శాంతి సమాధానాలకు నిలయం. ఆ యేసు ప్రభువారిని హృదయంలో కలిగి ఉంటే మన జీవితాలు పునీతమవుతాయి అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఈ రీతిగా అనేక సంవత్సరాలుగా, నెలలుగా, దినాలుగా నేను చెప్తున్నాను. చాలామంది ఆదరించబడుతున్నారు. ఈ మాటల ద్వారా మేమెంతో ఆదరించబడుతున్నాము అని చెప్పే యవనస్తులు ఉన్నారు, యవనస్తులు అంటున్నారు, కుటుంబీకులు ఉన్నారు. ఈ పరిచర్య అనేకులకు ఆశీర్వాదకరంగా ఉన్నదానిని బట్టి ప్రభువారిని నేను స్తుతిస్తూ గణపరుస్తూ ఉన్నాను. మంచిది. దేవుని యొక్క వాక్య ధ్యానంలోనికి వెళదాం. క్రైస్తవులను హింసించి ఆడవాళ్ళని, పురుషులను ఈడ్చుకుని పోయి బజారుల్లో ఎంతో హింస పెట్టి ఒక వ్యక్తి మారడం అని అంటే ఎంత ఆశ్చర్యకరమైన సంగతి అండి. ఆ రీతిగా ఉన్నవారిని అనేకులను ప్రభు ఈ దినాల్లో కూడా మారుస్తున్నాడు. క్రైస్తవేతర జీవితంలో ఉన్నవారిని ఎంతమందిని మారుస్తున్నాడు అండి ఆ ప్రియ ప్రభు. ఆనాడున్న దేవుడు ఈనాడు కూడా సజీవంగా ఉన్నాడు. అందుచేతనే ఆ ప్రియ ప్రభును మనం స్తుతించాలి, ఆరాధించాలి. వాక్యం వింటున్న వారిలో ఇంకా ఎవరైనా మారు మనసు పొందకపోతే, అనగా వారి పాప జీవితాన్ని వదిలిపెట్టకపోతే ఈ రాత్రైనా ఆలోచించాలని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తున్నాను. నేను కొన్ని సంవత్సరాలుగా దేవుని వాక్యం చెబుతున్నాను. ఈ వాక్యం చెప్పడంలో ఉద్దేశం ఏమిటి అనగా మతాలు మార్చడం కాదు. మతాలు మార్చడానికి
ఇంతగా ప్రయాసపడవలసిన పని లేదు అండి. మతాలు కాదు మార్చేది, జీవితాలు మారాలి. నా ప్రియులరా, మీరు మతాలు మారి క్రైస్తవ మతంలోనికి రండి అని ఎవరూ చెప్పరు. ఆ రీతిగా ఎవరైనా చెప్తే వారు తప్పు చేస్తున్నారు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. మంచిది. ఇక ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు, స్తోత్రాలు నాయన. మీ కృపా వాక్యాన్ని వినే భాగ్యాన్ని మాకు కూడా దయచేసినందుకై వందనాలు, స్తోత్రాలు. సౌలు మీకు అంత విరోధంగా జీవించినవాడు, ఆయనను మార్చి ప్రపంచానికి ఆశీర్వాదకరంగా చేశారు. ఆయన మార్పును గూర్చి మేము ధ్యానిస్తున్నప్పుడు మా శరీరాలు పులకరిస్తున్నవి, మా హృదయాలు మిమ్మల్ని స్తుతిస్తున్నవి. ప్రియా ప్రభువా, సౌలు వంటి జీవితాన్ని కలిగి ఇంకా ఎంతమంది మీకు విరోధముగా జీవిస్తున్నారు, అట్టి వారిని ప్రత్యేకముగా ఈ రాత్రి మీ కృపాసనము దగ్గరకు తీసుకుని వస్తున్నాం. ప్రభు అలనాడు సౌలును మార్చారు, ఈ రాత్రి అట్టి వారిని మీరు మార్చమని ప్రత్యేకంగా వారి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం నాయన. వారి జీవితాలలో మారు మనసు లేదు, తద్వారా శాంతి సమాధానాలు లేవు. కాబట్టి వారి కుటుంబ జీవితాలలో అంత ఘోరమైన సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. మా ప్రభు నాయన, మీరు వారిని కనికరించి మారు మనసు రక్షణ అనుభవంలోనికి వారిని నడిపించండి. ఈ వాక్యం ద్వారా మమ్మల్ని పోషిస్తున్న విధానం కొరకై స్తుతులు, స్తోత్రాలు. ప్రభువా, మీ వాక్యం ద్వారా నీ కుమారునిక స్వారూప్యంలోనికి మేము రావడానికి సహాయపడండి. ఏ అవసరాల్లో బిడ్డలు ఉన్నారో అవి శారీరక అవసరాలైనా, మానసిక అవసరాలైనా, ఆధ్యాత్మిక అక్కర్లైనా మీ కృపలోంచి తీర్చండి ప్రభు. తద్వారా ఘనత, మహిమ, ప్రభావాలు మీరే పొందండి. యేసయ్య నామమున స్తుతించి ఘనపరిచి వేడుకున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్ అని నాతో చెప్పిన మీ అందరికీ నా ప్రత్యేక వందనాలు. బైబిల్ తెరిచి అపోస్తుల కార్యముల గ్రంథం 9వ అధ్యాయము 16వ వచనం నుంచి మనం ధ్యానం చేయాలి. 16వ వచనాన్ని నేను చదువుతున్నాను. అతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలను అనుభవింపవలనో నేను ఇతనికి చూపుదునని అతనితో చెప్పాను. ప్రియులరా, ఒకనాడు దుర్మార్గముగా జీవించినవాడు, అనేక మందిని క్రైస్తవులు ఒకనాడు చాలా దుర్మార్గంగా జీవించినవాడు, మేము యేసు ప్రభువారిని నమ్మాము అని అంటే చాలు ఎంతో ఘోరంగా హింసించినవాడు ఈనాడు రక్షింపబడ్డాడు. దేవుని నామానికి స్తోత్రం అండి. ఒక వ్యక్తి రక్షింపబడితే అతని యొక్క జీవితంలో ఎంత వినూత్నమైన ఘనమైన మార్పు జరుగుతుందో ఆలోచించాలి. అంతటి వరకు నరహంతకుడు ఈనాడు ఎంత సాధువు అయినాడు, ఎంత మంచి లక్షణాలు కలిగి జీవిస్తున్నాడు. ఈ వాక్యాన్ని చదువుతూ ఉంటే, ధ్యానిస్తూ ఉంటే హృదయం పులకరిస్తూ ఉంది. అతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలు అనుభవించాలో నేను చూపెడతాను అని చెప్పి ప్రభువే సాక్ష్యం ఇస్తున్నాడు. అవును, తన యొక్క జీవితంలో ఎన్ని శ్రమలు అనుభవించాడో ముందు దినాల్లో మనము నేర్చుకుంటాము. ప్రియులారా, 17-18 వచనాలు నేను చదువుతున్నాను. అననీయ వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులుంచి, సౌలా, సహోదరుడా, నీవు వచ్చిన మార్గములో నీకు కనబడిన ప్రభువైన యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపియున్నాడని చెప్పెను. అప్పుడే అతడి కన్నుల నుండి పొరల వంటి విరాలగా దృష్టి కలిగి లేచి బాప్తిస్మము పొందెను. తరువాత ఆహారము పుచ్చుకొని బలపడింది. అననీయ సౌలుకు సువర్తమానము చెప్పాడు. ముందుగానే సౌలు రక్షింపబడ్డాడు. ఇక అతని యొక్క శేషించిన జీవితంలో పరిశుద్ధాత్మతో నింపబడి ప్రభువు కొరకు ఘనమైన కార్యాలు చేశాడు. ప్రియులారా, ఇదే మాట అననీయ వచ్చి చెబుతున్నాడు. పరిశుద్ధాత్మతో ప్రభువారు నిన్ను నింపబోతున్నారు, నింపబడిన నీవు ప్రభువు కొరకు ఘనమైన కార్యాలు చేస్తావు, ఆ మాట చెప్పమని నన్ను పంపించాడు అని అననీయ చెప్పాడు అండి. ఎప్పుడైతే అననీయ భక్తుడు ఈ మాటలు చెప్పాడో దేవుని నామానికి స్తోత్రం. జరిగింది ఏమిటి అనగా, సౌలు కన్నుల నుండి
పొరల వంటివి రాలగా దృష్టి పొందాడు. దేవుని నామానికి స్తోత్రం. ఇప్పుడు అననీయ భక్తుని చూస్తున్నాడు. ఇంతవరకు అయోమయంలో ఉన్న అతను చూసుకుంటున్నాడు. ఏమి జరిగింది అనేది అతనికి తెలుసు. ఎందుకంటే ఈ 3 రోజుల్లో దేవునితో నేరుగా సంభాషించి ఉండి ఉంటాడు. అనేక విషయాలతో ప్రభుతో సన్నిహిత సంబంధము కలిగి ఉండి ఉంటాడు. అతడు లేచిన వెంటనే బాప్తిస్మా అనుభవంలోనికి వచ్చాడు. దేవుని నామానికి స్తోత్రం. దేవుని యొక్క వాక్యము చాలా ఖండితంగా చెబుతుంది అండి. అపోస్తుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అక్కడ చెప్పబడిన మాట ఏమిటి అనగా, మారు మనసు పొందిన తదుపరి వారి యొక్క జీవితాలలో వారు బాప్తిస్మము తీసుకోవాలి. మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడును యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందాలి అని భక్తుడు చెప్పాడు. కాబట్టి ఇతడు ఎప్పుడైతే రక్షింపబడ్డాడో అతడు వెంటనే బాప్తిస్మా అనుభవంలోనికి వస్తూ ఉన్నట్టుగా చూస్తూ ఉన్నాం. తరువాత అతడు ఆహారం పుచ్చుకొని బలపడెను. శారీరక ఆహారము తిన్నాడు. తదుపరి ఆధ్యాత్మిక ఆహారం కూడా అననీయ భక్తుని ద్వారా ఆయన తప్పనిసరిగా పొంది ఉండి ఉంటాడు. ప్రియులరా, మన యొక్క జీవితాల్లో కూడా దినదినము ఆధ్యాత్మిక ఆహారంతో బలపడే అనుభవంలోనికి రావాలి అని నేను మనవి చేస్తూ ఉన్నాను. 19వ వచనం, పిమ్మట అతడు దమస్కులోనున్న శిష్యులతో కూడా కొన్ని దినములు ఉండెను. కాబట్టి ఆ దమస్కులో అప్పటికే కొంతమంది శిష్యులు ఉన్నారు. ఆ దమస్కులో ఉన్న శిష్యులను హింసించాలని ఇతడు వస్తున్నాడు కదా. ఎప్పుడైతే అతడు మారు మనసు పొంది రక్షణానుభవం కలిగి బాప్తిస్మా అనుభవంలోనికి వచ్చాడో అతడు ఏమి చేస్తున్నాడు అనగా అక్కడున్న శిష్యులతో సహవాస అనుభవంలోనికి వస్తున్నట్టుగా చూస్తాం. అవును, మన యొక్క జీవితాల్లో కూడా నేర్చుకోవాల్సింది ఏమిటి అనగా రక్షింపబడిన తదుపరి సహవాసంలో పెరగాలి అని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఈ దినాల్లో కొంతమందిని చూస్తూ ఉంటాం. వారు రక్షింపబడిన వెంటనే బోధలు చేసేస్తున్నారు. రక్షింపబడిన వెంటనే ఏమేమో గొప్ప కార్యాలు చేయాలని ఆశిస్తున్నారు. ప్రియులరా, ఆశపట్టం ఏమీ తప్పు అని నేను అనటం లేదు. ప్రభువు కొరకు గొప్ప కార్యాలు చేయాలి. కానీ ఈ సౌలు యొక్క జీవితం ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏమిటి అనగా రక్షింపబడిన తదుపరి మిగిలిన విశ్వాసులతో పెరగడం అనేది మనం నేర్చుకున్న వాళ్ళని నేను మనవి చేస్తున్నాను. నేను రక్షింపబడిన తదుపరి పిల్లర ఒక సహవాసంలో నేను పెరిగేవాడిని. ఆ సహవాసము మామూలుగా ఆర్డినరీ సహవాసం. అది ఆ సహవాసంలో చాపలు వేసేవాడిని. చాపలు వేసే ముందు మందిరాన్ని తుడిచేవాడిని. చాపలు వేసేవాడిని ప్రియులరా. బల్ల యొక్క సామాన్లన్నీ సర్దేవాడిని. నేను చెబుతున్నాను అండి, మనము రక్షింపబడిన తదుపరి ఒక సహవాసంలో పెరిగే అనుభవంలోనికి, ఒక మందిరంలో ఒక గుడిలో పెరిగే అనుభవంలోనికి రావాలని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. పరిచర్య అనుభవం మన యొక్క జీవితాల్లో చాలా అవసరమనే విషయాన్ని మనము గ్రహించాలి. 20వ వచనం, వెంటనే సమాజ మందిరములలో యేసే దేవుని కుమారుడని ఆయనను గూర్చి ప్రకటించుచూ వచ్చెను. ఆయన దమస్కులో ఉన్న శిష్యులతో అనగా మిగిలిన విశ్వాసులతో అతడు పెరుగుతూ ఏమి చేశాడు అనగా ఆ దమస్కులోని సమాజ మందిరాల్లోనికి వెళ్ళి గొప్ప గొప్ప ఏవో మర్మాలు ప్రసంగాలు అన్న రీతిగా కాకుండా 1 పాయింట్ ప్రీచింగ్ అన్నట్టుగా ఆయన బోధించాడండి. ఏమిటనగా యేసే దేవుని కుమారుడు. దేవుని నామానికి స్తోత్రం అండి. రక్షింపబడిన ఈ సౌలు గారు సమయాన్ని పాడు చేయకూడదు అని భావించాడు. తనకు సమయం దొరికింది. ఏ శిష్యులనైతే హింసించాలని ఆశపడి వచ్చాడు, ఆ శిష్యుల మధ్య యేసే దేవుడని చెప్పడం తన యొక్క జీవితంలో గొప్ప భాగ్యంగా అతడు ఎంచాడు. ఆ పని అతడు చేస్తూ ఉన్నట్టుగా మనం చూస్తాం. మన యొక్క జీవితాల్లో కూడా మనకివ్వబడిన సమయాన్ని వృధాగా పాడు చేయకూడదు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. గమనించండి, ఈ సౌలు చాలా పట్టుదల గలవాడు. సంఘాన్ని హింసించడంలో ఎంత పట్టుదలతో అతడు జీవించాడు.
రక్షింపబడిన తదుపరి సంఘాన్ని బలపరచడంలో అంత ఎక్కువగా కృషి చేశాడు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. రక్షింపబడిన తదుపరి ప్రియులరా, ప్రభువును మహిమపరచడం మన యొక్క జీవితాల్లో నేర్చుకోవాలి. మన వ్యక్తిగత జీవితం ద్వారా ఎక్కడుంటే అక్కడ, ఏ రీతిగా ఉంటే ఆ రీతిగా, నీవు చిన్న పనిలో ఉన్నావా ఆ పనిలో, పెద్ద ఉన్నతమైన ఉద్యోగంలో ఉన్నావా ఆ ఉద్యోగంలో, నిన్ను ఎక్కడ పెడితే అక్కడ ప్రభు కొరకు బలమైన సాక్షిగా జీవించాలి అని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తున్నాను. దమస్కులో ఉన్న వారు అందరూ ఆశ్చర్యపడ్డారు. ఎందుచేతనగా, అరే ఈయన సంఘాన్ని హింసించేవాడు, ఈయనేమిటి ఇంతగా యేసు ప్రభు వారి కొరకు జీవిస్తున్నాడు, యేసు ప్రభు వారిని ప్రకటిస్తున్నాడు, యేసే దేవుని కుమారుడని ఆయన సాక్ష్యం ఇస్తున్నాడు అని చెప్పి చాలామంది ఆశ్చర్యపడ్డారు. అవును, మన యొక్క జీవిత విధానము ఇతరులకు ఆశ్చర్యకరమైన రీతిగా ఉండడం మాత్రమే కాకుండా మన జీవిత విధానము ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలి అని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. 22వ వచనం, అయితే సౌలు మరి ఎక్కువగా బలపడి ఈయనే క్రీస్తు అని రుజువుపరచుచు దమస్కులో కాపురమున్న యూదులను కలవరపరిచెను. ఈ మాట చదువుతూ ఉంటే సంఘము స్థాపించబడిన మొదటి దినాల్లో పేతురు గారి యొక్క ప్రసంగం మనకు గుర్తుకొస్తుంది. పేతురు గారు కూడా ఇదే ప్రసంగం చేశారు. పేతురు గారు కూడా ఈ రీతిగానే జీవించారు. బహుశా ఈ విషయాలు తన జీవితంలో ఆకలింప చేసుకున్నాడేమో. రక్షింపడిన తదుపరి కొద్ది కాలంలో ప్రియులరా, మెట్టుకు ఆయన ప్రభు కొరకు ఎంత బలంగా జీవిస్తున్నాడో మనము ఆలోచించాలని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. ప్రసంగంలో ఏదో ఊకదంపుడుగా ప్రసంగం చేయమని నా యొక్క ఉద్దేశం కాదు. మనము దేవుని యొక్క వాక్యం చెప్పేటప్పుడు ఇతరులకు వినసొంపుగా ఉండాలి. కావలసి వస్తే ఏదో ఒక చిన్న ఉపమానము, ఉదాహరణ చెప్పాలి. ప్రసంగం మొదలుపెట్టిన నాటి నుండి చివరి వరకు అందరినీ నవ్వించే రీతిగా ఉపమానాలు చెప్పాలి అనేది నా యొక్క ఉద్దేశం కాదు. బిల్లీ గ్రహం గారు ఒక మాట అంటూ ఉండేవారు, ఏదైనా చిన్న ఉపమానం చెబితే అది విండో ఆఫ్ ద మెసేజ్ అనేవారు. అది గాలి లేకుండా క్రిక్కిరిసి ఉన్న ప్రజల మధ్య గాలి వీచేటట్టుగా ఒక కిటికీ వంటిది అనేవారు. అవును, మన యొక్క జీవితాలలో ఎన్ని నిమిషాలు ప్రసంగం చేసినా దేవుని వాక్యమే ఉండాలి అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. యేసే క్రీస్తు అని ప్రకటిస్తూ ఉంటే యూదులలో అనేక మంది ఆశ్చర్యపోయారు. ఆశ్చర్యపడటమే కాదు, అసూయపడ్డారు. అసూయపడి వారు ఏం చేశారు అనగా ఆయనను చంపాలి అని ప్రయత్నం చేసినట్లుగా మనం చూస్తాం. 23వ వచనం, అనేక దినములు గతించిన పిమ్మట యూదులు అతనిని చంప ఆలోచించారు. అనేక దినములు గతించిన పిమ్మట అనే మాటలో ఎన్ని దినాలు గతించిన పిమ్మట, ఎన్ని దినాలు ఆ దమస్కులో ఆయన ఉన్నాడు, ఇన్ని దినాలు ఆయన ఏమి చేశాడు అనేది మనం ఆలోచించినట్లయితే ప్రియులరా, గలతీలకు రాసిన పత్రికలో మనకు సమాధానం దొరుకుతుంది. గలతీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 17-18 వచనాలు నేను చదువుతున్నాను. నాకంటే ముందుగా అపోస్తులైన వారి యొద్దకు యెరూషలేముకైనను వెళ్ళను లేదు, కానీ వెంటనే అరేబియా దేశంలోనికి వెళ్ళి తిని పిమ్మట దమస్కు పట్టణమునకు తిరిగి వచ్చి తిని అటు పైని 3 సంవత్సరములైన తరువాత కేఫాను పరిచయం చేసుకున్న వాళ్ళని యెరూషలేమునకు వచ్చి అతనితో కూడా 15 దినములు ఉంటిని. అంటే 3 సంవత్సరాలు అయిన తరువాత యూదులు ఆయనను చంపాలని ఆలోచిస్తూ వచ్చారు. ఈ 3 సంవత్సరాలు ఆయన ఏమి చేశాడు అనగా, ఈ 3 సంవత్సరాలు నా యొక్క ఉద్దేశ ప్రకారం దేవుని యొక్క సాన్నిధ్యంలో ఆయన ప్రార్థిస్తూ ఉండవచ్చు, దేవుని యొక్క సాన్నిధ్యంలో ధ్యానం చేస్తూ ఉండవచ్చు. దేవుని సాన్నిధ్యంలో కొద్ది కాలము గడిపిన తరువాత అనగా 3 సంవత్సరములు గడిపిన తరువాత మరలా దమస్కునకు వచ్చాడు అండి. దేవుని నామానికి స్తోత్రం. ఎంతో మంచి మాదిరిది. దేవుని సాన్నిధ్యంలో ఎంతగా మనము బలపడతామో, దేవుని సాన్నిధ్యంలో ఎంతగా దేవుని వాక్యాన్ని ధ్యానిస్తామో అంత అనుభవపూర్వకంగా
దేవుని వాక్యాన్ని చెప్పవచ్చు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఎన్నడూ కూడా దేవుని వాక్యం బోధించాలి అనే తాపత్రయపడవద్దు. దేవుని వాక్యాన్ని బోధించాలి, నేను కాదనటంలే. నీ బోధే ఒక జీవితముగా ఉండేటట్టుగా దేవుని సాన్నిధ్యంలో గడపవలసిన ఆవశ్యకత ఉంది అనే సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఈ సమయంలో యూదులు ఆయనను చంపాలని ప్రయత్నం చేశారు. ఇదే పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 32వ వచనంలో ఈ రీతిగా రాశారు. దమస్కులో అరెతే అను రాజు క్రింద ఉన్న అధిపతి నన్ను పట్టగోరి కావలి ఉంచి దమస్కీయుల పట్టణమును భద్రము చేసెను. అప్పుడు నేను కిటికీ గుండా గోడ మీద నుండి గంపలో దింపబడి అతని చేతిలో నుండి తప్పించుకొని పోతిని. అదే మాట మనం ఇక్కడ చూస్తామండి. 24-25 వచనాలు నేను చదువుతున్నాను. వారి ఆలోచన సౌలునకు తెలియవచ్చును. ఏమిటి ఆలోచన? ఇన్ను చంపాలని. వారు అతన్ని చంపవాలని రాత్రింబగళ్ళు ద్వారముల యొద్ద కాచుకుని చుండ్రి గనుక అతని శిష్యులు రాత్రి వేళ అతనిని తీసుకుని పోయి గంపలో ఉంచి గోడ గుండా అతన్ని క్రిందికి దింపిరి. దేవుని నామానికి స్తోత్రం అండి. ఈ సౌలు యొక్క శిష్యులు లేక కో బిలీవర్స్ సహా విశ్వాసులు ఎంత ప్రేమ కలిగి వారు కార్యాన్ని చేశారో మనం అర్థం చేసుకోవాలి. అవును, మనం నేర్చుకోవాల్సింది ఏమిటనగా మన స్నేహితుడు కానీ మన యొక్క సహా విశ్వాసి కానీ ఏదైనా ప్రాబ్లంలో ఉంటే, కష్టంలో ఉంటే ఆదుకునే అనుభవంలోనికి రావాలని ప్రభు పేరు నేను మనవి చేస్తున్నాను. మనకెందుకులే అబ్బా అన్న రీతిగా ఉండకూడదు అండి. అతనికి చేతనైనంత వరకు సహాయం చేసే అనుభవంలోనికి మనం రావాలి. అప్పుడు ఎవరు ఈయనను చంపాలని ప్రయత్నం చేశారు అనంటే యూదుల మట్టుకే కాదు, ఇప్పుడు అరబ్బీలు కూడా చేరారు. ఎందుకు చేతనగా ఈ 3 సంవత్సరాల్లో అరబ్బు దేశంలో ఈయన వాక్యం చెప్పాడు కాబట్టి అరబ్బీలు కూడా ఇతనికి వ్యతిరేకమయ్యారు. వీరిరువురు కలిసి ఈయనను చంపాలని ఎంతో ప్రయత్నం చేస్తూ వచ్చారు. ప్రియులరా, దేవుడు ఉన్నాడు కదూ, ప్రభువారు తన యొక్క సేవకుని వదిలిపెడతారా? తదుపరి ఆయన యెరూషలేమునకు వచ్చాడు. దేవుని నామానికి స్తోత్రం అండి. యెరూషలేమునకు వచ్చి 26వ వచనం, అతడు యెరూషలేములోనికి వచ్చి శిష్యులతో కలుసుకొనుటకు యత్నము చేసెను, కానీ అతడు శిష్యుడని నమ్మక అందరూ అతనికి భయపడరు. ఈ వాక్యం చదువుతుంటేనే మనకు అర్థమైపోయి ఉండి ఉంటుంది. ఎందుచేతనగా ఒకనాడు స్టెఫన్ను చంపినవాడు, క్రీస్తు విరోధి, క్రైస్తవ విశ్వాసి, భూలోకంలో ఉండకూడదు అని సర్వ విధాల ప్రయత్నం చేసిన దుర్మార్గ జీవితంలో ఉన్న ఈయన యేసు ప్రభువును నమ్మాను అంటున్నాడు ఏమిటి అని చెప్పి శిష్యులు చాలా ఆశ్చర్యపోయారు. ఇతడు గొర్రె చర్మం కప్పుకున్న తోడేలా అన్నట్టుగా వారు భావిస్తూ వచ్చారు. ప్రియరా, అతన్ని శిష్యులు నమ్మలేదు. ప్రియరా, శిష్యులు నమ్మకపోయినా ప్రభు ఆయన పట్ల ఉన్నారు కాబట్టి కొద్ది కాలానికైనా వారు అర్థం చేసుకున్నారు. ఆయా సమయాల్లో ప్రియులరా, మనలను మనవారే నమ్మకపోవచ్చండి. మనుషులు నమ్మకపోయినప్పుడు కూడా విశ్వాస జీవితంలో కృంగిపోవద్దు అని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. యేసు ప్రభు వారితో 3.5 సంవత్సరాలు ఉండి యేసు ప్రభు వారి మరణాన్ని చూచిన వారు, యేసు ప్రభు వారి పునరుద్ధాన్ని చూచిన వారు, యేసు ప్రభు వారి ఆరోహాన్ని చూచిన వారే, ఇంత గొప్ప అనుభవం కలిగిన వారే ఈ పౌలు గారి యొక్క జీవితాన్ని నమ్మలేకపోయారు. ప్రియులరా, మన జీవితాలు కూడా ఆయా సమయాల్లో ఇంట్లో వారే నమ్మకపోవచ్చు, నీ భార్య నమ్మకపోవచ్చు, నీ భర్తే నమ్మకపోవచ్చు, నీ బిడ్డలే నమ్మకపోవచ్చు. నువ్వు భయపడవద్దని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. అయితే అని ఉంది 27వ వచనంలో. ఇటువంటి పరిస్థితుల్లో దేవుడు ఒక గొప్ప కార్యాన్ని చేస్తూ ఉన్నాడు. ఆ యెరూషలేములో బర్నబా అనే వ్యక్తి ఉన్నాడు. బర్నబా జోక్యం చేసుకున్నాడు. దేవుని నామానికి స్తోత్రం. బర్నబా అనగా ఆదరణ పుత్రుడు అని మనం ధ్యానం చేస్తూ వచ్చాం. ఏ సన్ ఆఫ్ ఎంకరేజ్మెంట్, ఆదరణ పుత్రుడు కనుక అతడు ఇతరులను ఆదరించేవాడు. సంఘంలో ఎవరికైనా సమస్య వస్తే
వెంటనే బర్నబా జోక్యం చేసుకునేవాడు. బర్నబా జీవితం ఎంత మంచి జీవితం అండి. ముందు అధ్యాయంలో కూడా మనం ధ్యానం చేస్తాం. మనం కూడా బర్నబా వలే ఉండాలి. మనము మన సంఘంలో బర్నబా వలే జీవిస్తే అనేక మంది సౌలులను మనము తయారు చేయవచ్చు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. 27వ వచనం. అయితే బర్నబా అతన్ని దగ్గర తీసి అపోస్తుల యొద్దకు తోడుకుని వచ్చి, అతడు త్రోవలో ప్రభువును చూచిననియు, ప్రభువు అతనితో మాట్లాడిననియు, అతడు దమస్కులో యేసు నామమును బట్టి ధైర్యముగా బోధించిననియు వారికి వివరముగా తెలియపరచెను. ఎంత చక్కగా ఈ బర్నబా సౌలును గూర్చి ఆ సంఘానికి లేక ఆది శిష్యులకు వివరిస్తున్నాడో మనము ఆలోచించాలి. మనము ఎవరి గూర్చైనా మంచే చెప్పాలి, కానీ చెడు చెప్పవద్దు అని మనవి చేస్తున్నాను. ప్రియులరా, ఈ రీతిగా వారు సౌలుని చేర్చుకున్నారు. సౌలును చేర్చుకున్న తదుపరి ఏమి జరిగిందో మిగిలిన విషయాల్లో మనం ధ్యానం చేద్దాం. సౌలు జీవితము అనేకులకు ఆశీర్వాదకరమైన రీతిగా మన జీవితాలు కూడా అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండగలిగినట్లుగా ప్రయత్నం చేయాలి అని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం విన్న ప్రతి బిడ్డకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ఇంతవరకు వాక్యాన్ని విన్నందుకు మీకు నా హృదయపూర్వక వందనాలు. ఒక ప్రత్యేకమైన మనవి చేయడానికి మరొకసారి మీ ముందుకు వస్తున్నాను. అదేమిటి అనగా, ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు. నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని, తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. కాబట్టి ఈ కార్యక్రమానికి అయ్యే ఖర్చులో కొంత భాగమైన మీరు భరించాలని మనవి చేస్తున్నాను. ఒకరోజు కార్యక్రమానికి ఎంత ఖర్చు అవుతుందో ఆ విషయాలు మీరు తెలుసుకోవాలంటే దయతో నాకు ఫోన్ చేసి కానీ, ఆఫీసుకు ఉత్తరం రాసి కానీ తెలుసుకుని సహాయపడమని ఒక తండ్రిగా, దైవదాసునిగా, అంకులుగా మీకు మనవి చేస్తున్నాను. My address 1-1-214/2, flat number 505506. 1-1-214/2, flat number 505506. Prithvi Apartments Extension, Vivek Nagar, Chikkarpalli, Hyderabad 20. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించునుగాక. ఆమేన్.